గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు టి శ్రీనివాస్, జి రాములు మాట్లాడారు. కేంద్రంలో ప్రధానంగా బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తుల అనుకూలమైన విధానాలను నిరసిస్తూ జూలై 9న సమ్మె జరగబోతోందని, కార్మిక వర్గం 139 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను పార్లమెంట్లో కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, ప్రధానంగా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ కృష్ణ, పూగుల శేఖర్, ఏడుకొండలు, ఈ నరేష్, మాతంగి రాయమల్లు, బి అశోక్, ఐ రాజేశం, జి మల్లేశం, రాజనరసు, రాయపోచన్, దామోదర్ రెడ్డి, ఎస్ ప్రసాద్, దుర్గం పోచయ్య, సారయ్య, రాజబాబు, ఎడ్ల రవికుమార్, సుందిల్ల స్వామి, ధర్మేందర్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. జరగబోయే 9 నాడు సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భారతదేశంలో గత 136 అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత 11.5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఇలా సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేసే భాగంగా ఉంది. కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్న మిత్రులారా, ఇలా పేపర్లో కూడా ఇచ్చిండు. ఇలా మినరల్స్ను ఆయుధాలుగా వాడుకోవద్దు, మరి దాన్ని ఇతరత్ర ఉపయోగకరమైనటువంటి అంశాలను వాడుకోవాలని పిలుపునివ్వడం కూడా జరిగింది బ్రిక్స్ దేశాలలో. అదే మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ జార్ఖండ్లో కానీ మరి ఉన్నటువంటి ఇప్పుడు పక్కన ఉన్నటువంటి అది మన జార్ఖండ్ అండ్ అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా రేపు అంటే జూలై 9న దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మెకు బంద్కు పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు ఏతున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా 4 లేబర్ కోడ్లు ఏతున్నాయో దేశంలో కార్మిక వర్గం 135 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో 4 లేబర్ కోడ్లుగా మార్చింది. దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు, అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి. ఆ మేరకు సవరణలు జరిగాయి. తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కు ఉందో, సంఘ హక్కు ఉందో, అదేవిధంగా ఇతర సౌకర్యాల కోసం 8 గంటల పనిదినం ఏదైతుందో వీటన్నిటిని కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం, కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం ఈ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేశభక్తి, జాతీయత, స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, సహజ వనరుల్ని అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే రేపు సమ్మె 4 లేబర్ కోడ్లను మీరు రద్దు చేయండి, వాపసు తీసుకోండి, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి, ఇవాళ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటువంటిది, అదేవిధంగా స్కీమ్ వర్కర్లని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద రేపు సమ్మె జరగబోతా ఉంది. అయితే వాళ్ళ దేశంలో ఇప్పటికే 23వ సారి వాళ్ళ దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రభుత్వాలు
కార్మిక వ్యతిరేక విధానం ఏ విధంగా లేవు. కేవలం గుర్తింపు సంఘాలుగా ఉండి సమ్మె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ ఒకరోజు టోకెన్ సమ్మెలతోటి ప్రభుత్వ విధానాలు మారవు. రైతాంగ స్ఫూర్తితోటి, ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితోటి 365 రోజులు మొత్తం రైతాంగం రైతుల ప్రైవేట్ అది సాధ్యమైంది.